వినిపించెన స్వరము. తలకరివానా దీవెనలు కురిపించువానా పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. తొలకరివానా దీవెనలు కురిపించువానా సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. తొలకరివానా దీవెనలు కురిపించువానా పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివానా దీవెనలు కురిపించువానా పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన విమోచన స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. బాగున్నారా? ఈ ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ఆత్మీయంగాను శారీరకంగాను మానసికంగాను ఆశీర్వదించబడుతున్నారని విని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఇది నాన్న దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్ష రసము దాని యందు వెలితి పడకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీ వందనాలయ్యా. మీ బిడ్డలమైన మేము ఈ రీతిగా మీ మాటలు ధ్యానించుకునే కృపనిచ్చారు. శ్రేష్టమైన మీ మాటలు మా అందరి జీవితాలకు ప్రయోజనాన్ని చేకూర్చడానికి సహాయం చేయండి. మీ మాటలు వినబడుచుండగానే ఎదురాడువారు మారు మనసు పొందటానికి, పడిన వారు ఉద్ధరించబడటానికి, మీ కృపలో ఉన్నవారు స్థిరపరచబడి మీ రాజ్యము కాయుత్తపరచబడటానికి సహాయమున ప్రారంభించు ఉన్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి
ఇది నాన్న దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న ఈ 2 వచనాలను గుర్తు చేసుకుంటే, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊర్వులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షరసము దాని యందు వెలితి పడకుండునుగాక. ఈ గ్రంథమునకు ఇంకొక పేరు గీతాలకు గీతమని, శ్రేష్టమైన గీతమని ఈ పరమగీతాల గ్రంథానికి పేర్లున్నాయి. అంతేకాకుండా ఇందు పాత్రలు పాత్రధారులను జ్ఞాపకం చేసుకుంటే ప్రియుడు, ప్రియురాలు, చెలికత్తెలు తారసపడుతూ ఉంటారు. ప్రియుడంటేనేమో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగాను, ప్రియురాలు అంటేనేమో లోకంలో నుంచి పాపంలో నుంచి ప్రత్యేకించబడి ఆయన యొక్క శిలువ రక్తం చేత ఆ కడగబడి విమోచింపబడి పరిశుద్ధులుగా కూడుకుంటూ సంఘంలో సహవాసంలో ఉపదేశ క్రమంలో నిలిచి ఉంటారే, ఆ సముదాయాన్ని, ఆ గుంపు అంతటిని, ఆ సంఘాన్ని ప్రియురాలుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని జనాంగమా, ఈ పరమగీతాల గ్రంథంలో ప్రియుడైన ఆ యేసుక్రీస్తు వారు ప్రియురాలై ఉన్న సంఘమును గురించి, విమోచింపబడిన పాపముల నుంచి బయటికి వచ్చిన శ్రేష్టమైన ఆ నీతి మార్గంలో నడిచే ఉపదేశాన్ని విని ఉపదేశానుసారంగా జీవిస్తూ ఉన్నారే, ఆ జీవించే వారి యొక్క పరిస్థితులు అంచెలంచెలుగా ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాయో ఇందు ప్రియుడైన యేసునాథుని యొక్క ప్రేమ అలాగును మనకు తారసపడతా ఉంటది. ఈ పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయంలో ఆ ప్రియురాలు యొక్క పరిస్థితి ఏంటనంటే, 1వ అధ్యాయం 5వ వచనంలో 6వ వచనంలో ఆ తల్లి వాపోతూ అంటుంది, నేను నల్లనదానని చెప్పి అందరూ నన్ను చిన్న చూపులు చూస్తున్నారు. పుట్టుకతో నేను నల్లనదానన కాదు, నేను సౌందర్యవంతురాలనే. ఎదిగిన తర్వాత, పెరిగిన తర్వాత ఎండ దెబ్బ తగిలి కాస్తంత నల్లబడ్డాను. అందుచేత అందరూ చులకనగా చూస్తున్నారు. తోడబుట్టిన వారు కూడా చులకనగా చూసి ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నియమించారు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, మన జీవితంలో మానవులమైన మనం పుట్టినప్పుడు మన బాల్య దిశ, చనుబాలు తాగే ఆ బాల్యపు స్థితిలో, చంటి పిల్లల పరిస్థితులలో అందరికీ ముద్దొచ్చినట్టే ఉంటాం. ఎదిగిన తర్వాత ఎండ దెబ్బ తగలటం అని అంటే కాస్త దుష్ట సాంగత్యం, లోకంలో ఉన్న చెడు పరిస్థితులు, మానవాళికి సమాజానికి ఇబ్బందిని పుట్టే అలవాట్లు, ఇవన్నీ మనకు తారసపడినప్పుడు బాల్యంలో ఎవరైతే మనల్ని ప్రేమించారో, ఎవరైతే మనల్ని దగ్గరకు తీసుకొని హత్తుకున్నారో, మనం ఎదిగిన తర్వాత మన చేష్టలను బట్టి, మన క్రియలను బట్టి, మన తీరుతెన్నులను బట్టి అనేక మంది మనల్ని ఈసడించుకుంటా ఉంటారు. అయితే అలాంటి పరిస్థితులలో ఈ తల్లి కూడా చిన్న చూపులకు గురవుతుంది. అనేక మందికి చులకనగా ఉంది. తనతో ఉన్న చెలికత్తెలు కూడా ఆమెను చులకనగా చూచారని తన బాధ అంతా గూడంతా ఎలబుచ్చిద్ది. కానీ ఆ 1వ అధ్యాయంలో కాస్త ముందుకు సాగిన తర్వాత ప్రియుడైన యేసునాథుడు ఆమె చెంతకు రావటం, వచ్చిన ఆయన ఆమెను తనతో కూడా విందుశాలకు తీసుకెళ్లటం, విందుశాలకు తీసుకెళ్లిన ఆయన, నీవు నల్లబడ్డావు, సౌందర్యం లేని దానివి, నేనేమో సౌందర్యం కలిగిన వాడిని, నీవు క్రింద కూర్చో, నేను ఇక్కడ భోజన బల్ల మీద కూర్చుంటానని చెప్పలా, తనతో కూడా కూర్చొండబెట్టుకున్నాడు. ఎంత ప్రేమ మన దేవునిదే అండి! తనతో కూడా కూర్చొండబెట్టుకున్నాడు. కూర్చొండబెట్టుకున్న ఆయన కడుపార సంతృప్తికరంగా ఆమెకి ఆకలి తీరా భోజనాన్ని పెట్టించాడు. ఆ ప్రేమను రుచించిన ఆ తల్లి ఇక ప్రభువును విడిచిపెట్టకుండా ప్రభువును హత్తుకుంది. ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న మనమున్నామే, నీ జీవితంలో, నీ బ్రతుకులో గతంలో నిన్ను అందరూ ప్రేమించారేమో, అయిన వాళ్ళు కాని వాళ్ళు, గతంలో ఉన్న అనుభవాలు, గతంలో నీకున్న ఆ మంచి లక్షణాలను బట్టి అందరూ నిన్ను ప్రేమించి అభిమానించి ఈ మధ్యకాలంలో పరిస్థితులు, ఒడిదుడుకులలో మొత్తానికి నీకు లేని కొన్ని చెడ్డ అలవాట్లను బట్టి అనేక మంది నిన్ను త్రోసేస్తున్నారేమో, దూరంగా పెడుతున్నారేమో, అసహించుకుంటున్నారేమో. అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను ప్రకటించే యేసు ప్రభు అన్నారే, నీ కొరకు నా కొరకు 2018 సంవత్సరాల క్రితం సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చిన యవ్వన రక్తాన్ని అలాగున ధారలు ధారలుగా చిందించిన యేసునాథుడు ఉన్నాడే, ఆయన ప్రేమిస్తున్నాడు. లోకంలో నీకు చెందిన వారికి నువ్వు పనికి రాకపోవచ్చు, నీ ఇంటిలో పాదికి, నీ ఊరికి, నీ వాడకి నువ్వు పనికి రాకపోవచ్చు, కానీ యేసునకు నీవు కావాలి, ప్రభువుకు నీవు కావాలి. ప్రభు రూప
రూపం నీలో ఉన్నది, ప్రభు పోలిక నీలో ఉన్నది. నువ్వు ఎంత చెడ్డవాడవైనా, ఎంత చెడ్డదానివైనా, ఈ రోజున దేవుని యొక్క ఉద్దేశం ఏంటనంటే నీవు ఆయన కావాలి. కారణం ఆయన పోలిక నీకున్నది, ఆయన రూపం నీకు ఇచ్చి ఉన్నాడు, కనుక ఆయన ప్రాణాన్నే పంచి ఇచ్చాడు. కాబట్టి నీవు యేసుకు కావాలి. నా తల్లి తండ్రి, సోదరుడా సోదరి, ఇది నా దేవుని వాక్యం అదే జ్ఞాపకం చేస్తుంది. ఆ పరమగీతాల గ్రంథంలో ప్రియుడైన ఆయన ప్రియురాలైనబడిన సంఘమును కడుపార తృప్తిగా భుజింపజేసిన తర్వాత తనతో కూడా ఉంచాడు. ఆ తరువాత జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయంలో 14-15 వచనాలలోనికి వచ్చేసరికి ఆమె రూపం మారిపోయింది, సౌందర్యాన్ని సంతరించుకున్నది. కారణం ఏంటో తెలుసా? ప్రభువుతో సహవాసం, ప్రభువుతో గడపటం, ఆమె మధురమైన మాటలు మాట్లాడుతుంది. ఆమె రూపం సౌందర్యాన్ని సంతరించుకున్నది. 3వ అధ్యాయంలోనికి రాగానే కాస్త ఆదమర్చి వెనకబడింది, కానీ కొంచెం ముందుకు సాగేసరికి ప్రియుడైన యేసుని వెతికిన ఆయనని ఈసారి గట్టిగా పట్టుకున్నది, హత్తుకున్నది. ఆ 4వ అధ్యాయంలోనికి రాగానే నా ప్రియురాలా నీవు సుందరివి, అధిక సుందరివి అని అంటున్నాడు. 5వ అధ్యాయంలోనికి 9వ వచనంలోనికి రాగానే స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని అంటున్నాడు. 6వ అధ్యాయంలోనికి రాగానే అంచెలంచెలుగా తల్లి యొక్క స్థితిగతులు మారిపోయాయి. ఈ దినాన ప్రభు మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో ఎవరికీ కొరగాని బ్రతుకు కావచ్చు, ఎవరు నిన్ను అర్థం చేసుకోకుండా విడిచిపెట్టవచ్చు. నీకున్న అలవాట్లు, నీకున్న వ్యసనాలు, నీ స్థితిగతులు, నీ పరిస్థితుల్లో తెలుసో తెలియకో కొన్ని పరిస్థితులను బట్టి చేయరానివన్నీ చేసి పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటే నీ అంతరంగంలో ఉన్న కుంగిపోయే తనాన్ని ఎవరు అర్థం చేసుకోకుండా అందరూ నిన్ను విడిచిపెడుతున్నారేమో, అందరూ నీకు దూరం అవుతున్నారేమో, అందరూ నిన్ను అసహించుకుంటున్నారేమో. ఒక్క మాట చెప్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నీవు కావాలి, నీవు కావాలి, నీవు కావాలి. ఆయన మనల్ని అసహించుకునేవాడు కాదు. ఆయన దగ్గరికి వస్తే వచ్చిన నీకు సంతృప్తినిస్తాడు. సంతృప్తినిచ్చిన దేవుని విడిచిపెట్టకుండా ఆయనతో సహవాసం కలిగి ఉంటే నీ రూపు మారిద్ది, నీ మాట శైలి మారిద్ది, నీ ముఖం మనోహరము, నీ స్వరం మధురం అని అంటున్నాడు. అంతటితోనే కాకుండా సౌందర్యం అనేది అంచెలంచెలుగా పొందుకున్నది. ఆ తర్వాత 7వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత అండి 3 ముఖ్యమైన విషయాలు. ఆ తల్లిని గురించి రాజకుమార పుత్రిక అని అంటున్నాడు. రాజభోగంతో మొదటి అధ్యాయంలోనేమో ఏసడింపుకి, తృణీకారానికి, అసహ్యానికి గురైంది. కానీ 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి రాజభోగంతో దీవించాడు. దైవజనాంగమా, ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో, నా జీవితంలో రారాజుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రానై ఉన్నారు కదా. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదురేగే ఆ రాజులైన యాజక సమూహంగా రాజభోగం అనుభవించే ఆ పరలోక రాజ్యంలో మనం చోటు చేసుకోవాలని అంటే మనం కూడా కొన్ని ముఖ్యమైన పనులు చేసేవారిగా ఉండాలి. దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ 7వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటేనండి 3 ముఖ్యమైన విషయాలు ఇందులో మనం చదువుకున్న మాటలో గుర్తు చేస్తున్నాడు. ఒకటి, నీ పాదరక్షకులతో నీవెంత అందముగా నడుచుచున్నావు. రెండవది, నీ ఊర్వులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఉన్నవి. 3, నీ నాభి దేశము మండలాకార కలశము, అందులో ద్రాక్షరసం వెలితి పడకుండానట్లుగా, మామూలు ద్రాక్షరసం కాదు, సమ్మిళిత ద్రాక్షరసం వెలితి పడకుండానుగాక అని అంటున్నాడు. 3 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. పాదరక్షకులు దేనికి గుర్తు అని అంటే సహజంగా మనం చెప్పే మాట సమాధానం అనే, సిద్ధమైన మనస్సు అనే జోడు అని అంటాం కదండి. ఆ సమాధానం అనే దానికి గుర్తు. కానీ ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రారాజయ్యున్న దేవుని రాజ్యంలో, అంతము లేని పరలోక రాజ్యంలో నీవు నేను చోటు చేసుకొని యుగయుగాలు ఆయనతో ఉండే భాగ్యం పొందుకోవాలనంటే ఆ సజీవుడయ్యున్న పునరుద్ధానుడైన యేసుతో, తండ్రి అయిన దేవునితో, దేదీప్యమానమైన వెలుగుమయమై ఉన్న చీకటి ఎంత మాత్రము లేని ఆ పరలోక రాజ్యంలో మనం చోటు చేసుకోవాలనంటే నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ఆరాధ్య దైవాలు ఎవరైనా, ప్రస్తుత పరిస్థితులలో నువ్వున్నా, నీ స్థితిగతులు ఏవైనా, ఎంత చెడ్డవాడవైనా, ఎంత చెడ్డదానవైనా, నీకంటూ ఈ లోకయాత్రను ముగించిన తర్వాత, మానవాళి భాషలో చెప్పాలనంటే మనం మరణించిన తర్వాత, చనిపోయిన తర్వాత, ఈ శరీరం మట్టిగా మారిపోయిన తర్వాత, మరణం అనేది లేనిది దేవుడు మనలో తన ఆత్మ నుంచాడే. ఈ ఆత్మ పున్నామ నరకం నుంచి తప్పించబడాలనంటే, నరకపు అగ్నిగుండంలో నుండి విమోచింపబడాలి అని అంటే మనం కూడా ఈ విషయాలతో సిద్ధపాటు కలిగిన వారిగా ఉందుముగాక. వాటిల్లో మొట్టమొదటిది ఏంటనంటే పాదరక్షకులు ధరించి
అందముగా నడిచేవారిగా ఉండాలి. కొంతమంది చెప్పులు, ఆ పాదరక్షకులు అని అంటే చెప్పులు ధరిస్తారు, చాలా బాగా నడుస్తారు. ఇంకొంతమంది చెప్పులు ధరిస్తారు, ఆ నడక కూడా మారిపోద్ది, లేనిపోని పరిస్థితులు వస్తాయి, నడుమో కాళ్ళు ఇరిగే పరిస్థితికి వస్తాయి. అందుకని తెలివి కలిగిన దావీదండి సౌలు పిలిచి గొలియాతును చంపుతాననంటే వాళ్ళకి అప్పచెబితే వాళ్ళు యుద్ధానికి సంబంధించినవన్నీ కూడా ఆయనకు ధరింపజేశారు. తెలివి కలిగిన దావీదు భక్తుడు మన పితరుడు ఏం చేశాడో తెలుసా? వాటన్నిటిని ధరింపజేసిన తర్వాత ఒక్కసారి వీటితో ఎలాగూ నడవగలనా లేదని చెప్పి చూసుకున్నాడు. అలాగను గుడ్డిగా యుద్ధానికి వెళ్ళలా, నడవగలనా లేదనుకున్నాడు. అనుకొని ఒక్కసారి నడక మొదలు పెట్టాడు, ఒక ట్రైల్ వేసాడు, వల్లగాలేదు, అవన్నీ ఒలిచి అక్కడ పడేస్తున్నాడు. ఏంటి బాబు యుద్ధం సర్దేసుకుంటావా అని కొట్టడం మానేస్తావనంటే కొట్టేదే, ఆయన మీద జయం పొందుకునేదే. మరి ఇవన్నీ తీసేసావుగా, ఇవేవి నాకు వాడుక లేదు, వాడుక లేని వాటితో నేను యుద్ధానికి వెళ్ళి విజయం పొందలేను. మరి ఎట్లాగున వెళతావయ్యా అనంటే నా చేతిలో వాడుకైనది ఒకటి ఉన్నది, ఒడిసెల ఉన్నదే, చెక్కం ఉన్నదే, చెక్కంలో సంచిలో రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు తీసుకుంటా ఒడిసెలతో గురిపెట్టి పెడతా. నాకు అలవాటు అయింది, నాకు వాడుకైంది, నాకు చేత అయింది, నాకు ఇష్టమైంది. ఆ ఒడిసెలతోనే నేను వీర విజయాన్ని పొందుకుంటా. ఒడిసెలలో ఏమి లేదు కానీ నా పక్షాన ఉన్న సైన్యములకు అధిపతి యెహోవాయే నాకు విజయాన్ని ఇస్తాడు అన్నాడు. వాడుకైన కావాలి. ఇక్కడ కూడా చూస్తున్నాం, పాదరక్షకులతో అందమైన నడక కావాలనంటే వాడుకైన పనులు కావాలి. దావీదుకేమో ఒడిసెల వాడుక, అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి తన వాడుకు చొప్పున ఇంకనూ చీకటి ఉండగానే పెందల కడనే లేచి ఒలీవల కొండకు వెళ్ళెను. కారణం ప్రార్థన చేయటానికి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాడుకైన పరిస్థితులు ఉంటాయి. ఈ రోజున నీకు వాడుకైనది ఏది? వాడుకైన వాటిల్లో కొన్ని ఒరిగిపోయాయి, పడిపోయాయి, తొలగిపోయాయి ఉంటాయి. వాడుకైన వాటిల్లో అత్యధికమైన విజయాన్ని తీసుకొచ్చి కీర్తిని తెచ్చేవి, ఖ్యాతిని తెచ్చేవి ఉంటాయి. యేసు ప్రభు వారికి వాడుకైన ప్రార్థన అలవాటు అన్ని నామముల కన్నా పైగా హెచ్చించింది. దావీదుకు వాడుకైన ఒడిసెలలో ఉన్న రాయి 6 మూరల జానుడున్న గొలియాతును జయించి వీర విజయంతో రాజ్యానికి రాజుగా, రాజు కూతురుకు భర్తగా ఆశీర్వదించబడ్డాడండి. ఈ దినాన ప్రభు మాటలు ఆలకిస్తున్న మనం వాడుకు లేని విచిత్రమైన పనుల కన్నా కూడా దేవునికి ఇష్టమైనవి, దేవునికి వాడుకైనవి మనం కూడా అలవాటు చేసుకునే వారిగా ఉండాలి. వాక్యంలో చూస్తే ఈ పాదరక్షకులు ఎప్పుడు మనం ధరిస్తాం? కాస్త ఆధ్యాత్మికమైన పోలికను గుర్తు చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడండి, ఆ 12వ అధ్యాయంలో ఐగుప్తు దాస్యములో నుంచి దేవుని జనాంగమై ఉన్న ఇజ్రాయేలీలందరినీ బయటికి తీసుకురావటానికి దేవుడు నిశ్చయించుకున్నాడు. అద్భుతాలను చేశాడు, ఆశ్చర్యాలను చేశాడు. ఐగుప్తీయుల యొక్క గుండెలలో కలవరాన్ని పుట్టించాడు, భయాన్ని పుట్టించాడు, వణుకును పుట్టించాడు. చివరికి ఆ రాత్రి వారిని విమోచించటానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటనంటే, ప్రతి ఇంటికి దేవుని పిల్లలైన మీరు పస్కా బలి పశువును తీసుకోనండి, దానిని వధించండి, దాని రక్తాన్ని ఆ ద్వారబంధాలకి పైన అడ్డు కమ్మికి 2 నిలువు కమ్మిలకి మీరు రాయండి. ఏ ఇంటికైతే ఆ గుర్తు ఉంటుందో ఆ ఇంట్లోనికి మరణదూత రాదు. అయితే ఆ గుర్తును దాటి, ఆ గుమ్మం దాటి, గడప దాటి మీరు బయటకు వస్తే ఇక నాకు సంబంధం లేదు అని అంటాడు. మొత్తానికి ఆ పస్కా విందును ఆచరిస్తున్నారు, ఆచరించడానికి లోపల ఉన్నారు. ఆ బలి ఇచ్చిన బలి పశువు యొక్క మాంసాన్ని తినటానికి ఇప్పుడు 12వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చెప్పిన మాట మోషే భక్తుడు జ్ఞాపకం చేస్తా అంటాడు. మీరు దానిని తిను విధము ఏదనగా మీ చెప్పులను తొడుగుకొని, నడుమును కట్టుకొని, కర్ర చేత పట్టుకొని నిదానంగా తినకూడదు సుమా, త్వరపడుతూ తినాలి. త్వరపడుతూ ఎందుకు తినాలి? చెప్పులు ఎందుకు తొడుక్కోవాలనంటే యాత్రకు గుర్తు. ఎక్కడి నుంచి యాత్ర? ఐగుప్తు నుంచి యాత్ర ప్రారంభించాలి. బానిసత్వం నుంచి బయటికి రావాలి, ఇబ్బంది కొలిమిలో నుంచి బయటికి రావాలి, అవమానాలలో నుంచి బయటికి రావాలి, ఇనుప కాడి నుంచి బయటికి రావాలి. ఈ రోజున నీ జీవితాన్ని ఏలి పాలిస్తున్న ఐగుప్తు అనుభవాలు ఏవో, మానలేని చెడ్డ కార్యమైన ఐగుప్తు ఎంత చెప్పినా, ఎంత ప్రయత్నం చేసినా ఆ బానిసత్వపు సంఖ్యలలో నుంచి బయటికి రాలేనంత ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి నువ్వు విడుదల పొందాలి. నీ యాత్ర ఐగుప్తును విడిచిపెట్టి క్రొత్త మార్గం కోసం ప్రయాణం కావాలి.
పాదరక్షకులు దేనికి గుర్తు అనంటే యాత్రకు గుర్తు. ఈ రోజున మానవులమైన మనమే అండి ఈ శరీర జీవితాన్ని ముగించిన తర్వాత మన ఆత్మలో పున్నామ నరకం నుంచి విమోచింపబడి రారాజయ్యున్న దేవునితో యుగయుగాలు నిత్యము ఉండే ఆ పరలోక రాజ్యంలో నీవు కూడా చోటు చేసుకొని రాజభోగంతో దీవించబడాలి అనంటే మనమండి ఐగుప్తును విడిచిపెట్టడానికి నూతనమైన కనాను యాత్రలోనికి సిద్ధపడేవారిగా ఉండాలి. దేవుని జనాంగమా, ఈ దినాన మన జీవితం ఎట్లాగునుంటుంది, మన పరిస్థితులు ఎట్లాగునుంటున్నాయి? నీకున్న పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని మాటలు ఆలకిస్తున్నావు, సేవకుల ఉపదేశాలు వింటున్నావు. అనేక మంది సేవకుల యొక్క బోధలని తూకం వేసి అంత పరిజ్ఞానం నువ్వు సంపాదించావు. ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పాడు, వీళ్ళిద్దరి కంటే ఆయన ఇంకా బాగా చెప్పాడు. చాలా చక్కగా అర్థం చేసుకుంటున్న నీవు ఐగుప్తును విడిచిపెట్టావా? చెప్పులు ధరించావా? నడుం కట్టుకున్నావా? యాత్రకు సిద్ధమయ్యావా? ఇంకెంతకాలం పాపిష్టి కార్యకలాపాలు చేద్దాం? ఇంకెంతకాలం రాత జీవితం అనుభవిస్తాం? మన కుటుంబాన్ని, మన ఇంటిళ్ళ పాదిని, బ్రతుకుని వీధి పాలు చేసే అసహ్యమైన కార్యాలతో కూడిన ఆ ఐగుప్తు అనుభవాలలో ఎంతకాలం ఉందాం? దేవుడు పిలుస్తున్నాడు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ప్రభు వాక్యం అంటుంది, నీకున్న ఇబ్బంది కొలిమిలో నుంచి బయటపడాలి అనంటే, ఆ ఐగుప్తు దాస్యంలో నుంచి బయటికి రావాలి అనంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన పస్కా బలి పశువు కంటే యోగ్యుడు, శ్రేష్ఠుడు, ఉన్నతమైన స్థితి కలిగిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగాన్ని గుర్తించి మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి పరమకాణానికి మనం కూడా సిద్ధమయ్యి యాత్రకు సిద్ధమయ్యే వారిగా ఉండాలి. సిద్ధపడుతున్నావా? మారు మనసు పొందుతున్నావా? మారు మనసుకు సిద్ధపాటు కలిగి ఉన్నావా? యాత్రికులు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అదే జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు. మనసు మారాలి. దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, ఉపదేశం వింటున్నాం, సేవకుని చేత ప్రార్థన చేయించుకుంటున్నాం, సంఘం చేత ప్రార్థన చేయించుకుంటున్నాం. ఆపదలు వచ్చినప్పుడు ఆపదలలో నుంచి బయటపడటానికి ప్రార్థన ఉపయోగపడుతుందిగా, సంఘం యొక్క ప్రార్థన ఉపయోగపడుతుందిగా, సేవకుని యొక్క కన్నీరు గార్చి చేసిన ప్రార్థన ఉపయోగపడుతుందిగా. ఇన్ని మేలులు పొందుకున్న నీవు యాత్రకు సిద్ధం కావాలి. పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రొత్త జీవితం ప్రారంభించడానికి నవీనమైన అనుభవం కోసం మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. అందుకని అంటున్నాడు, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుచుచున్నావు. సిద్ధపాటు, ప్రయాణానికి సిద్ధపాటు కావాలి. ఈ పాదరక్షకులను గురించి ఆ యాత్రికులు అనే విషయం హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, మనమందరం భూమి మీద యాత్రికులమును పరదేశులమునై ఉన్నాం. భూమి మీద ఎవరు ఎల్లకాలం ఉండరో, కొద్ది కాలం ఉండేవాళ్లే. స్థిరంగా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు. మేడలు కానీ, మిద్దెలు కానీ, మేలుగు సరుకులు కానీ, ఈ శరీరం కానీ, శరీరానికి ఉన్న అందం కానీ, సౌందర్యం కానీ, ధనం కానీ, ధాన్యం కానీ ఏది శాశ్వత కాలం ఉండదండి. ఆకాశాలు గతించిపోతాయి, భూమి గతించిపోద్ది, శరీరం గతించిపోద్ది. కానీ లయము కాకుండా ఉండేవి మూడే మూడు. ఒకటి పరలోక రాజ్యం, దానినే కొందరు స్వర్గం అంటున్నాం. రెండవది నరకపు అగ్నిగుండం. మూడవది మానవులలో దేవుడు పెట్టిన ఆత్మ. నీ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిన తర్వాత నిత్యమైన క్షేమంతో కూడిన పరలోకంలో, ఆ స్వర్గంలో చోటు చేసుకోవాలనుకుంటే మారు మనసుకు సిద్ధపడాలి. చెప్పులు తొడుక్కోవటం యాత్రకు గుర్తు. ఇక నువ్వు యాత్ర ప్రారంభిస్తావా? మారిపోవటానికి, జీవితం మార్చుకోవటానికి, క్రియలు మార్చుకోవటానికి, మన నోటి మాటలు మార్చుకోవటానికి, మన స్థితిగతులన్నీ మార్చుకోవటానికి, ప్రయాణం చేయటానికి, క్రొత్త ప్రయాణం మొదలు పెట్టడానికి మనం సిద్ధపాటు కలిగి ఉందుముగాక. అందులోనే జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఇంకా దీనిని గురించి గుర్తు చేస్తూ ఆయన ఏమంటాడనంటే, ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు చూస్తే మనం సమాధాన సంబంధమైన అనుభవం కలిగిన వారిగా ఉండాలి. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ వచనం చూస్తే సహోదరులందరితో సమాధానం కలిగిన వారిగా ఉండాలి. అంతేకాదు దేవునితో కూడా మనకు సమాధానం కావాలి. లూకా సువార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరునిగా జీవించుచున్న దినాలు. ఆ దినాలలో ఒకానొక రోజున వాళ్ళ అమ్మా నాన్న ఒక పేరు పెట్టారు, కానీ ఊరు వాడు అందరూ పాపాత్మురాలు అని పిలుస్తున్నారు. మొత్తానికి ఆ పాపాత్మురాలు అనబడిన తల్లి అండి ఒకానొక రోజున మన ప్రభు అయిన యేసయ్య ఓ ఇంట్లో అలాగును విందుకొచ్చి కూర్చుంటే ఆ తల్లి వెనక మారులుగా వచ్చి కన్నీటితో ప్రభు వారి పాదాలు తడిపింది, తన తల వెంట్రుకలతో తుడుస్తుంది, ముద్దాడుతుంది. ఆ తల్లిని చూచి ప్రభు వారు అంటారు, లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో, తన పశ్చాత్తాప హృదయాన్ని, మారిపో
కావాలనుకొని తీర్మానించుకున్న ఒక మంచి నిర్ణయాన్ని ఇక యేసుని యొక్క అడుగుజాడలలో నడవాలి అని చెప్పి క్షమాపణనివ్వగలిగిన యేసు వద్దకు వచ్చి క్రొత్త జీవితం మొదలు పెట్టడానికి సిద్ధమైందే, యాత్రకు సిద్ధమైందే. ఆ సిద్ధమైన తల్లిని చూచి అంటున్నాడు, అమ్మా నీవు సమాధానం కలిగి వెళ్ళు, ఇక నీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు, నీ పాపములు క్షమించబడినవి. మనం దేవునితో సమాధాన పడాలి, సహోదరులతో సమాధానం కలిగిన వారిగా ఉండాలి. అవన్నీ కలిగిన వారిగా మనం ఉండాలనంటే యాత్రకు సిద్ధమైన వారిగా ఉండాలి. మారు మనసు పొందిన వారు త్వరగా సిద్ధపడదాం, ఇంకెంతకాలం ఆలస్యం చేద్దాం, రాకడ సమీపంగా ఉంది, ప్రపంచ వినాశనం సమీపంగా ఉన్నదే, ఆయన చెప్పిన గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. ప్రియా దేవుని జనాంగమా, అన్నిటి అంతంలో మనం అంతం అందకుండా తప్పించబడాలనంటే, మన ఆత్మ పున్నామ నరకంలో నుంచి విమోచింపబడాలనంటే మనం యాత్రకు సిద్ధమవుదాం, మారు మనసు పొందటానికి సిద్ధమవుదాం, దేవుని సన్నిధికి వెళ్ళటానికి సిద్ధమవుదాం, ఆయన సన్నిధిలో కూర్చోవటానికి సిద్ధమవుదాం, ఆయన మాటలు వినటానికి సిద్ధపడదాం, విన్న మాటల ప్రకారం బ్రతుకును మలుచుకోవటానికి, నూతనమైన యాత్ర మొదలు పెట్టడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందుము గాక. వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన అదే అంటున్నాడు, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుచుచున్నావు. రెండవది అంటున్నాడు, నీ ఊరువులు శిల్పకారు చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. ఊరువులు అనంటే తొడలు. నీ తొడలు నీవు నడుచుచున్నప్పుడు ఎట్లాగున్నాయి అనంటే ఒక ముడి సరుకు లాంటి ఒక మోగరాయిని తీసుకొని శిల్పి చక్కగా చెక్కితే ఎంత చూడముచ్చటగా ఉంటుందో, ఎంత కన్నుల పండుగగా ఉంటుందో, అలాగున నీవు నడుచుచూ ఉంటే నీ ఊరువులు ఎట్లాగున్నాయి అనంటే శిల్పకారు చేసిన ఆభరణ సూత్రముల వలె ఉన్నవి. ఆభరణమే విలువైంది, ఎలాంటి ఆభరణమైన దానిని చూస్తూ ఉంటారు. ఆ ఆభరణం అందరి యొక్క చూపు దాని మీదకి ఆకర్షింపజేసుకుంటది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, కీర్తనీయుడా, మీకు వందనాలు. ఇదే నానా మీరిచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు. విన్న వాక్యం ప్రతి వారి వినికిల్లో ముద్రించండి, నీరు కట్టండి, బహుగా ఫలింపచేయండి. మా జీవితాలు మార్చుకోవటానికి, మా బ్రతుకులు మార్చుకోవటానికి మేమేం చేయాలో, ఎలాగో నడవాలో మీరు జ్ఞాపకం చేశారు. ఇదిగో నాయన, ఈ సమయంలో విమోచన స్వరం అనే మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తానండి, ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే వెలివేతకి, చులకన భావానికి జనుల్లో గురై ఉన్నారో అటు వారి జీవితాలన్నీ నజరేయుడైన యేసు నామమున ఎక్కడ అవమానించబడ్డారో అక్కడ ఖ్యాతితో, కీర్తితో దీవించబడుదురుగాక. ఎక్కడైతే కృంగిపోయి పడిపోయారో ఆ స్థితిలోనే వారు లేపబడి ఆశీర్వదించబడుదురుగాక. గొప్ప దేవా, నీకు వందనాలు. బిడ్డలను దీవించండి. వీరి చేతి పనులలో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో, పనిపాటలలో కృపను సమృద్ధిగా కుమ్మరించండి నాయన. అవమానాలను తొలగ చేయండి, సమృద్ధి అయిన ఘనతను దయచేయండి. ఉన్న లోటుపాట్లన్నిటిని తీర్చండి, మిగులుబడితో కూడిన ఆశీర్వాదాన్ని దయచేయండి. ఇదే నాన్న మా ప్రభువా, ఈ మాటలు ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వీరి జీవితాలలో, వీరి శరీరాలలో, వీరి బ్రతుకులలో ఏ విధమైన దుఃఖకరమైన అనుభవాలు ఉన్నాయో అవన్నీ నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే సంతోషకరమైనవిగా మార్చబడును గాక. వీరి దుఃఖం యేసు నామములో సంతోషంగా మార్చబడును గాక నాయన. అంతేకాదు మా ప్రభువా, వీరి జీవితాలలో, వీరి బ్రతుకులలో మా తండ్రి ఏవైతే కొదువై ఉన్నాయో ఆ కొదువులన్నిటినీ మీరు అనుగ్రహించండి, సమృద్ధితో నింపండి. మీ బిడ్డలను శారీరకంగా, మానసికంగా, ఆత్మ సంబంధంగా అన్నింటిలో అత్యధికంగా ఆశీర్వదించి వర్ధల చేయండి. అనారోగ్యంతో, అస్వస్థత ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎవరైతే అనారోగ్యంతో, అస్వస్థతతో ఉన్నారో, ఏ అవయవం అయితే శరీరాలలో పనిచేయట్లేదో, అనారోగ్యానికి గురయ్యనదో, అట్టి అవయవములు యేసుక్రీస్తు నామమున ఇప్పుడే పనిని ప్రారంభించనుగాక, సంపూర్ణమైన స్వస్థతను పొందుకొనుగాక. దేవా, మీకు వందనాలు. బిడ్డలను మీ కృపకు, మీ దయకు, మీ ప్రేమకు అప్పగిస్తూ మమ్మల్ని మీ కృపాక్షేమాలతో నింపమని యేసు నామమున మనసారా స్తుతించి దీవించి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సహవాసం ఈ విమోచన స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ వీక్షకులందరికీ, సకల భూలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి తన కృపల అంతకంత వృద్ధిలో చేయునుగాక. ఆమేన్, ఆమేన్.